నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుని భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుని అనుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటుని. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదు. వారు తొందరపడుట గాలికి కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకు. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. 39వ కీర్తన. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగుళ్ళు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించున్నాను. దోషములు బట్టి నీ మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెడగొట్టుదు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపు, నా మొర చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరుల అందరికి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లున్నట్లు నన్ను కోపంతో చూడకు. ఆమేన్.